ఇక్కడ మనం చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఏమైందంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంట. సమస్తము సాధ్యమే అని నమ్మాలట. నమ్ముట నీ వలన అయితే అసలు ఏమని నమ్మాలి? ప్రభు ఏమని నమ్మమంటున్నాడు మనల్ని? మరి ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయంలో మనం చూస్తాము, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదునని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరట అండి? సర్వశక్తి గల దేవుడట. ఆయన ఎవరిని నమ్మాలి? సర్వశక్తి గల దేవుడని మనము నమ్మగలిగి ఉండాలి. మన నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్మడం మన వల్ల అవ్వాలి. ఏమని నమ్మాలి అంటే, చిన్న చిన్న పనులకైతే దేవుడు సహాయం చేస్తాడు, కానీ పెద్ద పెద్ద పనులకు దేవుడు సహాయం చేయలేడు అనుకుంటారు కొంతమంది. లేదా ఈ ఉద్యోగం విషయంలో ఎలాగైనా నేను మరి తప్పుదో పట్టాలేమో, మరి లంచం కానీ ఇలాగా ఇవన్నీ చేస్తే కానీ పని అవ్వదు కదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. లేదా మనకున్న సమస్యలు అనేక సార్లు శ్రమలో ఉన్నప్పుడు మనకి మొదట గుర్తు రావాల్సింది ఏంటంటే, మొదట ఆయన సర్వశక్తివంతుడని మనము నమ్మినట్లయితే, ఆయన సర్వశక్తుడనే విషయం కనుక మనకి గుర్తొచ్చినట్లయితే, మన జీవితంలో దేని గురించి కూడా చింత అనేది పడము మనం. మరి మనుషుల్లో ఎక్కువ శాతము ఎందుకు బాధపడుతూ ఉంటారంటే, చితి చచ్చిన శరీరాన్ని కాలిస్తే చింత బతుకున్న శరీరాన్ని కాలుస్తుందట. ఈ చితి చింత అక్కచెల్లి లాంటివి అని చెప్పేసి దైవజనులు చెప్పడం జరిగింది. ఈ చింత పడడానికి గల కారణం ఏంటంటే భయము, మనిషికి ఉన్న భయము, ఏదో ఒక భయము, ఆందోళన. ఈ పరిస్థితులు జరగవేమో, నాకున్న ఈ వ్యాధి నయం కాదేమో, ఇంత విపరీతమైన అప్పులు ఎలా తీర్చాలి, నేను ఎలా తీర్చాలనుకున్నా ఎలా చూసినా అవ్వట్లేదు. పరిస్థితులు మీదకు వచ్చేసినప్పుడు మనకి సాతానుడు ఏం చేస్తాడంటే, మన కళ్ళకు మనం ఈ సంబంధమైన దేవత వారి మనోనేత్రులకు ఏం చేస్తుందట? గ్రుడ్డిదనం కలుగు చేస్తుందట. అలాంటి గ్రుడ్డిదనం మనకు వచ్చేస్తుంది భయం మనల్ని ఆవరించినప్పుడు. భయం మనల్ని ఆవరించినప్పుడు మొదట మనం చేయాల్సింది ఏంటనేది మర్చిపోతాం. మొదట మనం గుర్తు చేసుకోవాల్సింది మర్చిపోతాం. మరి నా చిన్నప్పుడు ఒకసారి అన్వేషణ గుర్తొస్తుంది. నేను ఒక పాప ఇద్దరం కలిసి వెళ్తుంటే ఒకరి ఇంటి పక్క నుంచి సందులోంచి వెళ్తాం మేము. అక్కడ పాము పిల్లని పెట్టేసింది అనమాట. పాము పిల్లని పెట్టేసి చిన్ని పిల్లలు ఇలా మెలుగులు ఇలా తిరుగుతున్నాయి. అది మరి పెద్ద ప్రమాదకరమైన పాము కూడా కాదు, వానపాము ఏదో అనుకుంటా. మిగిలి పార్వతి గారు అని చెప్పేసి ఉండేవాళ్ళు. వాళ్ళ సందులోంచి మేము వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నేను వెళ్తుంటే ఆ అమ్మాయి బట్ నేను చూడలేదు ముందుకు దాటేస్తుంది. నేను చూసేసాను. నేను చూసిన దాన్ని అక్క రా అంటుంది ఆ పాప, ఇవాంజలిన్ అని ఆ అమ్మాయి. అక్క రా అంటుంది అంటే ఆడిపోయాను. ఎవరు స్టాట్యూ చెప్పినట్టు నా నోటి నుండి మాటలు రావట్లేదు. ఎందుకంటే భయపడిపోయాను బాగా. ఆ బాగా భయమే వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏది చేయము, అంత స్ట్రక్ అయిపోతుంది అనమాట. నేను ఆ అమ్మాయి వెనక్కి కొంచెం ముందే వెళ్ళి అక్క రా అని పిలుస్తుంది. ఆ అమ్మాయిని నువ్వు ముందుకు నడిస్తే నేను వెనక్కి వెళ్ళిపోతాను, ఇక్కడ పాములు ఉన్నాయని నేను చెప్పాలి. యాక్చువల్గా అయితే ఆ అమ్మాయి ఏమో కింద చూడట్లేదు, నన్ను చూస్తుంది. నేనేమో అది చూసి ఆగిపోయాను. ఆ భయం మీద భయం వచ్చినప్పుడు మొదట మనము చేయాల్సిన పనులు మర్చిపోతాం అన్నమాట. అయితే మొదట మనము ఏమని నమ్మాలి అంటే, ఆయన సర్వశక్తి గల దేవుడని నమ్మాలి. హల్లెలూయా. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మార్తని నమ్మినట్లయితే దేవుని మహిమని నువ్వు చూస్తావు. ఏమని నమ్మాలి? ఆయన ఎటువంటి పరిస్థితులైనా కూడా చక్కబెట్టగలిగిన దేవుడని మనం ఎప్పుడైతే నమ్ముతామో మన జీవితం
జీవితంలో అనేక విజయాలను సాధించగలుగుతాం. అనేకమైన మార్గాల గుండా మనం వెళ్ళగలం. అనేకమైన గొప్ప కార్యాలు మనము చూడగలం అన్నమాట. అయితే మనము చేయాల్సింది చేయాలన్నమాట. దాన్ని కదా అంటారు ఫస్ట్ ఎయిడ్ అన్నమాట. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి? మొదట అందవలసిన సహాయం అందాలి. ఏదైనా ఆపద విపత్తు ఏదైనా జరిగినప్పుడు మొదట చేయవలసింది చేయాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన వాళ్ళు ఏం చేయగలను? ప్రార్థన చేయగలను. చాలా మంది మొదట మనకు శ్రమ సంభవించిన ఎడల మనం ఏం చేస్తామంటే మనుషులను చూస్తాం. మొదట చేయవలసింది పక్కన పెట్టేసి ముందు మైండ్లో ఫుల్గా మనుషులు మనకి గుర్తొస్తారు. ప్రభు గుర్తురాడు, ఆయన పక్కన ఉంటాడు, ఆయన హైడ్ అయిపోతాడు, ఆయన మనం గుర్తు చేసుకోము. ముందు వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా, ఎవరు సహాయం చేయగలరు మనకి, ఇలా అనుకుంటామే కనుక. కానీ ప్రభు ఉన్నాడు మనకి. మొదట ప్రభు దగ్గర నేను మోకరించిన సంగతి అంతా ఆయనకి నేను తెలియచెప్తాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఖచ్చితంగా అలాంటి పరిస్థితుల్లో మనం విజయాల్ని తప్పకుండా చూడగలం. మరి అట్లాగే సన్హెరీబు అని చెప్పేసి వ్యక్తి వచ్చి ఇశ్రాయేలీని బెదిరించడం జరుగుతుంది. అయితే ఆయన వచ్చి మీరు నమ్ముకున్న దేవుడు మీకు ఏమి సహాయం చేయడు, నన్ను ఆశ్రయించండి అని చెప్పేసి ఆయన విపరీతంగా మాట్లాడుతున్నప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో సంగతి అంతా కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. తద్వారా గొప్ప విజయాన్ని ఆయన చూడడం జరుగుతుంది. కాబట్టి మనము శ్రమ సంభవించినప్పుడు, ఆపద సంభవించినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా నమ్మదగిన దేవుడు మనకి ఉన్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎటువంటి వాడు? మన దేవుడు ఇంటి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులని కీర్తనలు 144 చివరి వచనంలో ఉంటుంది. చదవకలేదు కానీ ఎట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని చెప్పేసి అమ్మగారు ఎక్కువ మాట చెప్తూ ఉంటారు. అవును, ప్రభు మనకు దేవుడుగా ఉన్నంత వరకు కూడా మనం భయపడక్కర్లేదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని ఉంటారు మరి యోగ గ్రంథంలో. కాబట్టి మనము దేవుని ఎడల నమ్మకం కలిగి ఉండాలి. మార్కు సువార్తలో చూసినట్లయితే మీరు ప్రార్థన చేయనప్పుడు అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అని. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అని చెప్పేసి మనము చదువుకున్నాం కదా. అయితే అక్కడ అపనమ్మిక రానివద్దని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంట? కన్నీళ్లు విడిచి మరి ప్రార్థన చేస్తున్నాడంట. నమ్మదగిన దేవుడు మనకి ఉన్నాడనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. అందుకే కదా కీర్తనలో ఉంటది, కీర్తన 37:5 నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. మనం ఏం చేయాలంటండి? నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. ఎటువంటి కార్యాలు ఆయన నెరవేరుస్తాడు? ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది సమస్తము చేదాటిపోయింది, ఇక మన వల్ల ఏమీ కాదు, ఇక నా చేతుల్లో ఏమీ లేదు, ఇక ఈ పరిస్థితిని ఎవరు కూడా సాల్వ్ చేయలేరు అనే కొన్ని పరిస్థితులు మనకు అనిపిస్తూ ఉంటాయి. ఒకసారి నాన్నగారు చెప్పారు, ఒక గీత గీసి ఈ గీతను చిన్నదిగా చేయమన్నారు. ఆ గీతను చెరపకుండా ఏం చేయకుండా చిన్నదిగా ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటే అప్పుడు ఏం చేశారు? దానిపైన పెద్ద గీత గీసేసరికి అది ఏమైపోయింది? ఆటోమేటిక్గా చిన్న గీత అయిపోయింది. పరిస్థితి, శ్రమ, ఆపద, విపత్తు సంభవించినప్పుడు ఎవరికైనా కానీ వారి సమస్య వారికి చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే దేవాతి దేవుడిని, గొప్ప దేవుడైన దేవుడిని మన పక్కన తెచ్చి నిలబెట్టుకుంటామో అప్పుడు మన పరిస్థితి ఎటువంటిదంటే చాలా చిన్నదైపోద్ది అనమాట. ఇంటి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. అంటే అదే ఆయన కొండంత అండ, యెహోవా నా కోట, నా కొండ అని చెప్పేసి రాజైన దావీదు భక్తుడు ఆయనని ఎందుకు ఆశ్రయించాడు అంటే ఆయన ప్రతి శ్రమలలో కూడా దేవుని సహాయాన్ని పొందుకోగలిగాడు. ప్రతి శ్రమలో కూడా దేవుని గుర్తు చేసుకున్నాడు. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడని, మనల్ని సృజించిన దేవుడు మనకి ఎట్లాగైనా సహాయం చేయగలడని ఆయన మొదట నమ్మాడు కనుక సమయలు గ్రంథంలో మొదటి సమయలు 30 చూసినట్లయితే అక్కడంతా మరి మనం చదవడానికి సమయం లేదు. కానీ దావీదు అతని జనులు 3వ దినమున సిక్లగ్లోకి వస్తే అమాలేకీయులు దండెత్తి వారి మీద వచ్చి వారికి అక్కడున్న పరిస్థితి ఏంటంటే
వచనాలు. దావీదు అతని జనులను 3వ దినమందున సిక్లగునకు వచ్చింది. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీద సిక్లగు మీద పడి కొట్టి దానిని తగులుపెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారినందరినీ చెరపట్టి కొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది. దావీదు అతని జనులు పట్టణంలోకి వచ్చి అది కాల్చబడుటయు తమ భార్యలను కుమార్తెలను చెరలో కొనుక్కోబట్టి చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చారట. ఏమండి, ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారట. ఎంత కష్టమైన శ్రమ, ఎంత విపత్తు అంటే వారికి సంభవించింది. వారి ఆస్తినంతటినీ కాల్చేశారు, వారి కలుగునది అంతటినీ కాల్చేశారు, వారి భార్యలను పట్టిపోయారు. ఇంకంతేనా అంటే ఆ నెక్స్ట్ ఏమైందంటే ప్రజల్లో కోపం రేగిపోయి ఇంక దావీదుని నెక్స్ట్ రాను తీసుకొని చంపేద్దాం అనుకుంటున్నారట. అంటే శ్రమ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు వ్యక్తి ఏం చేస్తారనేది కొంతమందికి వారికి తెలియకుండా బిహేవ్ చేస్తారు. మరి అటువంటి పరిస్థితులు దేవుడు ఎటువంటి పరిస్థితినైనా సాధ్యపరచగలని చెప్పడానికి అనేకమైన రుజువులు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుడు 365 సార్లు బైబిల్లో భయపడకుము అని చెప్పేసి బైబిల్లో మనకి రాయించినా కానీ మనం ఏదో ఒక విషయం చేత భయాన్ని మనలో పెట్టుకొని, ఆందోళన మనలో పెట్టుకొని చింతపడడానికి, మరి నీరసమైపోవడానికి, వీటన్నిటికి మనము దారి తీస్తూ ఉంటాం. ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తాయంటే భయం మనలో కలిగినప్పుడు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే ఎటువంటి పరిస్థితులకు భయపడక్కర్లేదు. ఎప్పుడంటే ప్రభు నమ్మదగిన వాడని నమ్మినప్పుడు, ఆయన సర్వశక్తివంతుడని నమ్మినప్పుడు మనం ఏ విషయంలో కూడా భయపడక్కర్లేదు. అప్పుల బాధలైనా కానీ, అసమానతలైనా కానీ, ఇంట్లో గొడవలైనా కానీ, లేదంటే పెళ్లిళ్ళ విషయంలో కానివ్వండి, లేకపోతే ఎటువంటి శ్రమైనా మన జీవనాధారం విషయంలో కానీ, మన అనారోగ్యతల విషయంలో కానీ, మన శ్రమల విషయంలో కానీ, ఏవైనా ఎంత చిక్కు పరిస్థితులైనా కానీ ప్రభు ఈరోజు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే భయపడద్దని చెప్తున్నాడు. అందుకే కదా మరి పాట ఉంటుంది, అదరకు బెదరకు శోధనలు నిన్ను చుట్టినా జడియకు ఏమైందంటే 6వ వచనంలో చూస్తే దావీదు మిక్కిలి దుఃఖపడను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు దావీదును చంపుతాం రండి వారు చెప్పుకోగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని మనము మన శ్రమను మనం ఎప్పుడైతే చూస్తామో భయపడే వారంగా ఉంటాం. మరి పేతురు భక్తుడు ఏం చేశాడంటే దేవుణ్ణి చూసి ముందు నీటి మీద నడవడం మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే ఆయన గాలిని నీటిని చూసాడో ఆయన మునిగిపోవడం మనం గమనిస్తాం అనమాట. అయినా కానీ మునిగిపోయినా కానీ మనం చేయవలసింది ఏంటంటే ప్రభువా అని ఆయన వైపు ఎప్పుడైతే మనం సహాయం కోరుకుంటామో ఆయన రక్షించే దేవుడు. మరి అందుకే కదా యెషయా గ్రంథంలో ఉంటుంది, విననేరు విన్నట్లు ఆయన చెవులు నన్ను తెలియలేదు, సహాయం చేయకున్నట్లు ఆయన చేతులు కురచకాలేదని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. సాతానుడైతే మనకి ప్రతి క్షణం మన పక్కనే ఉండి ఏం చేస్తాడంటే అయిపోయింది నీ పని, వాడి పని అదే, నీ పని అయిపోయిందని చెప్పడమే వాడి పని. ఇంకా మన పక్క నుండి ఏదో ఒక విషయంలో మనల్ని కృంగతీస్తూ
మనల్ని బాధపరుస్తూ అలాగ వేదనకు గురి చేస్తుండడమే వాడి పని. కానీ మన పని ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. మరి మనం చదువుకున్నాం కదా మార్కు సువార్తలోని, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పేసి మనం చదువుతున్నాం. అయితే అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడు? వెంటనే ఆ చిన్నవారి తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మక రాకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. మరి ఇంత బైబిల్ మనకుంది, అనేక విషయాలు, అనేక భక్తులు, ఇంత గొప్ప సమూహం మైకోబలే మనల్ని ఆవరించి ఉన్నందులని హెబ్రీ పత్రికలో రాసినట్లుగా ఇంత సహాయం మనకున్నా ఒక్కోసారి భయం అనేది మనకు కలుగుతూ ఉంటుంది. అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మరి కింద ఫుట్ నోట్లో ఉంది కదా, కన్నీళ్లు విడిచి అని ఉంది. వెంటనే మనము దేవుని నమ్మి అపనమ్మకం కలగకుండా రాకుండా ఉండడానికి ఉండేలాగా మనం దేవుని సహాయాన్ని వేడుకోవాలన్నమాట. కాబట్టి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో అయినా సాధ్యపరచగలిగిన దేవుడు. మరి మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏముంటుందంటే, మరియా సహోదరి అనే మార్త అనేవారు వారిని మనము చూడగలం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, వారి తమ్ముడు అయిన లాజరు రోగి అయి ఉన్నాడని ప్రభువునకు ముందుగా కబురెట్టడం కూడా జరుగుతుంది. అనేక పరిస్థితుల్లో మన విధానాలు ఎలా ఉంటాయంటే, సాతాను మనల్ని ఎట్లాగ కృంగదీస్తాడు అంటే, ఇంత క్షీణించిపోయిన విషయం, ఇంత పరిస్థితి దిగజారిపోయాక ఇప్పుడు దేవుడేంటి, ఎవరో సహాయం చేయరు, ఎవ్వరూ ఏం చేయలేరు అన్నట్టుగా మనల్ని భయపెడుతుండడమే సాతాను పని. కానీ మనము ప్రభువును చూసి ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన సర్వశక్తుడని దేవుడని మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఆయన యొద్దకు వచ్చువాడిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడని ఎప్పుడైతే మనం నమ్ముతామో, అనేక గొప్ప కార్యాలను, అనేక అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను మనం చూడగలుగుతాం. ఇక్కడ మరి వీరు మొదట ఆయనకి బాలేనప్పుడే, అంటే ఆయన బ్రతికుండగానే యేసు ప్రభు వారికి చెప్పారు, తెలియజేశారు ఇలా ఆయన బాలేదని. పైగా ఎటువంటి వారికి ఆ పరిస్థితి వచ్చిందంటే, మరి 11వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించారు. వారిని ప్రేమించారంటే, ప్రభు వారిని ప్రేమించారంటే దేవుని ప్రేమించే వారి విషయంలోనే, బాగా భక్తిగా ఉంటే వారి విషయంలోనే కావచ్చు, ఎటువంటి వారికైనా శ్రమలు శోధనలు తప్పకుండా వస్తాయి. దేవుని నమ్ముకుంటే శ్రమలు శోధనలు రావు అని చెప్పేసి ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా అంటే అస్సలు గ్యారంటీ ఇవ్వలేరు. నేనంటాను, ఇంకా దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ శ్రమలు కలుగుతాయి. ఎందుకంటే ఆయనతో ఇంకా దగ్గర సహవాసం ఏర్పడటానికి ఒక మెట్లుగా కావాలి. కాబట్టి అనేకమైన శ్రమల గుండా మనల్ని నడిపించి అనేక పాఠాలు ఆయన నేర్పుతూ మనల్ని ఈ ఇహలోక యాత్ర చేస్తున్నప్పుడు పరలోక రాజ్య వారసులుగా మనం సిద్ధపడే వరకు దేవుడు మనల్ని చెప్పుతూనే ఉంటాడు. దాని కొరకు మనకి శ్రమలు వస్తూనే ఉంటాయి. కానీ ఎంత శ్రమ వచ్చినా ఏదొచ్చినా కానీ మనము చేయవలసిందంటే నమ్ముట మన వలన అయితే సమస్తము సాధ్యమేనంట. ఆయన సర్వశక్తి గల దేవుడని నమ్మినట్లయితే ప్రభు యొక్క గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. మరి ఇక్కడ మార్త మరియులు